నిన్నటి రోజు రాష్ట్ర ప్రత్యేక హోదాకు సంబంధించి అర్ధరాత్రి పూట చంద్రబాబు నాయుడు గారు సమర్థిస్తూ మాట్లాడడం అనేటువంటిది ఈరోజు రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా మా జన్మ హక్కు అని చెప్పి నినదిస్తూ ఉన్నారు. 2 సార్లు శాసనసభ తీర్మానం చేసింది. అదేవిధంగా రాష్ట్ర బంధులు జరిగాయి అనేక సందర్భాల్లో. అదేవిధంగా ఢిల్లీలో ఆందోళనలు జరిగాయి, రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు జరిగాయి. ఈరోజు రాష్ట్రం అంతా కూడా ప్రత్యేక హోదా అని చెప్పి నినదిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎందుకు ప్యాకేజీ కోసం అంగీకరించాల్సి వచ్చింది అనేటువంటిది ఈరోజు నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది. ఇది రాజకీయంగా తీవ్రంగా నష్టపోతామని తెలిసినా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కాళ్ల బేరానికి పోతూ ఉన్నాడు అనేటువంటిది ఈరోజు రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోతూ ఉన్నారు. నిజంగా అంటే కూడా ఈరోజు అన్ని పక్షాలు కూడా మీరు లీడ్ చేయండి, మేము నడుస్తామని చెప్పినా కూడా చంద్రబాబు ముందు నుంచి కూడా 2 నాలుకల ధోరణితో వ్యవహరిస్తూ వచ్చినాడు. ఈరోజు మొన్నటి వరకు కూడా ప్రత్యేక హోదా తప్ప మరొకటి లేదని చెప్పి మాట్లాడుతూ వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక్కసారిగా ఎందుకు అర్ధరాత్రి వరకు కూడా మంతనాలు చేసి ఈరోజు రాజీ పడాల్సి వచ్చింది అనేటువంటిది రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తాండవిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేని పరిస్థితి ఉంది. రాష్ట్రం విభజన చెందిన తర్వాత ఒక్క పరిశ్రమ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇట్లాంటప్పుడు ప్రత్యేక ప్యాకేజీ మినహా, ప్రత్యేక హోదా మినహా ఈ రాష్ట్ర ప్రజలు మరేమీ కోరుకోవడం లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం ప్యాకేజీ అంటేనే ఈరోజు దాంట్లో మామూళ్ళ కోసం ఈరోజు రాజీ పడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు పోలవరంకి తానే నిర్మించాలనేటువంటి ఆ ప్యాకేజీ కోసం తహతలాడడం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా సీట్లు పెంచుకోవడం కోసం తహతా కనపడుతోంది తప్ప ఈ రాష్ట్రంలో కోట్లాది ప్రజల ఆకాంక్షను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా పక్కన పెట్టడం అనేటువంటి చాలా దుర్మార్గమైనటువంటిది అని చెప్పి ఈరోజు భావిస్తున్నాం. అందుకనే ఈరోజు రాష్ట్ర బంధుకు పిలిపించాం. అదేవిధంగా అసెంబ్లీలో కూడా ప్రత్యేక హోదా తప్ప మరొకటి ముఖ్యమైనది కాదు అనేటువంటి రీతిలోనే మేము ముందుకు పోతా ఉన్నాం. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో ఆ రోజు అధికారంలోకి రాకముందు మేము ప్రత్యేక హోదా 5 ఏళ్ళు ఇస్తామంటే కాదు 10 ఏళ్ళు కావాలని ఒకరు, కాదు 15 ఏళ్ళు కావాలని ఒకరి మీద ఎంతో గొప్పలు చెప్పుకున్నారు. ఎలక్షన్స్ అయిపోయినాయి, అధికారంలోకి వచ్చారు, కానీ ప్రత్యేక హోదా మాటనే ఈరోజు ఎత్తట్లేదు. ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదా అయితే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది. ప్రత్యేక ప్యాకేజ్ వస్తే మాత్రము వాళ్ళ నాయకులు కార్యకర్తలు వాళ్ళు బాగుపడడానికే ఈ ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామంటే సీఎం గారు వినకుండా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాము, ప్రత్యేక హోదా కావాలి, అట్లయితేనే ఈ విడిపోయిన రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. కాబట్టి మేము ఈ ప్రత్యేక హోదా వచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. అందుకే రాష్ట్ర బంధుకు కూడా మా అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బంధుకు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి మేము ఒకటే కోరుతా ఉన్నాం, పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రండి, అందరూ కలిసి వచ్చి ఈ ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి సాధించుకోవడానికి మీరు కూడా సహకరించండి అని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఊసరవెల్లి తరహాగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఒక రకంగా మాట్లాడి ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలిపి ప్రజల్ని పూర్తిగా మోసం చేయటం జరిగింది. మరి రాత్రి నిన్నంతా కూడా ఉత్కంఠ రేపి కేంద్ర మంత్రి మరి అర్ధరాత్రి ప్రకటన చేయటం చూస్తే అది ప్రజల్ని ఎంత మోసం చేస్తున్నారో అర్థమవుతా ఉంది. ఆయన చేసిన ప్రకటన చూస్తే మరి ఎవరో బలవంతాన్ని తీసుకొచ్చి జైట్లీ గారిని కూర్చోబెట్టి నువ్వు చెప్పు అని చెప్పించినట్టుగా కనపడతా ఉంది. దానిలో కొత్తదనం అయితే ఏమీ లేదు. గతం నుంచి ఏదైతే చెప్పుకుంటా వచ్చారో అదే రాత్రి ఇంకొకసారి మళ్ళీ ఆయన చెప్పడం జరిగింది. దానిలో అసలు దేని మీద స్పష్టత లేదు. అయితే ప్రత్యేక ప్యాకేజ్ కూడా ఇచ్చినట్టుగా ఏమీ చెప్పలా. ప్రత్యేక హోదా అయితే మాత్రం లేదు అని స్పష్టంగా చెప్పారు. అయితే ప్రత్యేక హోదానే కావాలి అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ప్రత్యేక హోదా ఉంటేనే మరి పరిశ్రమలకు రాయితీలు ఉంటాయి, పరిశ్రమలకి మరి అన్ని పన్నుల రాయితీలు అన్నీ కూడా మరి ప్రయోజనాలు చేకూరుతాయి. కాబట్టి పారిశ్రామికవేత్తలు వస్తారు, పరిశ్రమలు వస్తే మరి ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి నిరుద్యోగుల తల్లిదండ్రులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్న తరుణంలో వాళ్ళ ఆశల మీద నీళ్లు జల్లిన విధంగా రాత్రి అరుణ్ జైట్లీ గారి
ప్రకటన ఉంది. దాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు సిగ్గు లేకుండా స్వాగతిస్తున్నాం అని చెప్పడం చాలా చాలా దుర్మార్గం. మరి దీన్ని ఏ విధంగా ఆయన స్వాగతిస్తున్నాడో నాకైతే అర్థం అవ్వలేదు. కానీ మరి ఆ రకంగా పరిశ్రమలకి రాయితీలు, అదేవిధంగా మరి ప్రత్యేక హోదా వల్ల వచ్చే అనేక ప్రయోజనాలు, ఈ ప్రత్యేక ప్యాకేజ్ అని కూడా వాళ్ళు ఏం చెప్పలేదు. దానివల్ల ఏమీ రావు. కాబట్టి కేవలం ప్రత్యేక హోదా వల్లే ప్రయోజనాలు చేకూరుతాయి. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ప్రత్యేక హోదానే. దాని మీద మేము ఎంత దాకైనా సరే పోరాడతాం. అఖిలపక్షం అన్ని పక్షాలతో అన్ని పార్టీలను కలుపుకుని మేము ఎల్లుండి రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలిపించాం. దీన్ని ఎంతవరకైనా తీసుకుని వెళ్తాం. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన వరకు ముఖ్యమంత్రి పదవి హోదా ఉంది కదా, నా వరకు హ్యాపీగా ఉన్నానని చెప్పి ఈరోజు 5 కోట్ల ఆంధ్రుల హక్కుని, హోదాని పక్కన పెట్టి వారి యొక్క ఆకాంక్షల్ని, వారి యొక్క అభివృద్ధిని నిజంగా కించపరిచే విధంగా నిన్న పూర్తిగా బ్లాక్ డేగా కూడా నిర్ణయించుకోవడం అయింది. అందుకని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్లాక్ డ్రెస్సులతో నిరసన తెలియజేస్తూ ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఏదైతే చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో ఇరుక్కుపోయి ఈరోజు మరలా ప్రత్యేక హోదా గురించి మాట్లాడుకోకుండా గతంలో 2 సార్లు అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ మొన్న నేను మన ప్రత్యేక హోదా కావాలని చెప్తూ ఈరోజు ప్రత్యేక ప్యాకేజీ వైపు మొగ్గు చూపిస్తున్నారంటే దీంట్లో ఉన్నటువంటి లోతుపాతులు నిజంగా వాళ్ళ అసలు రహస్యాలు బయట పెట్టాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకెక్కడి ప్రత్యేక హోదా? కాకెత్తకపోయింది అంటారు కదా, చంద్రబాబు నాయుడు ఎత్తకపోయినాడు ప్రత్యేక హోదా. ఈ రాష్ట్ర భవిష్యత్తును, ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తును సంపూర్ణంగా సర్వనాశనం చేసిన వ్యక్తి ఎవరైనా ఉండాలి రాష్ట్రంలో అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే. ఈ రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు నాయుడు అత్యంత ధైర్యమైనటువంటి దురదృష్టకరమైన పరిస్థితుల్లో నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. చరిత్రలో అత్యంత చెడ్డ వ్యక్తిగా మిగిలిపోతాడు. కారణం, రేపటి 2-3 జనరేషన్లు వెనక్కి పోయే పరిస్థితి అయిపోయింది. మా బిడ్డల భవిష్యత్తు నాశనం చేసినాడు. నీ స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం ఓటుకు నోటులో చిక్కిన నీవు ఇక్కడి నుంచి పరారైపోయి కేంద్ర ప్రభుత్వం దగ్గర కాళ్ళ దగ్గర చాగలాపడి వాళ్ళ దగ్గర నువ్వు ఈ కేసుల నుంచి బయటపడే దానికోసం ఆంధ్రులకు సంబంధించిన, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రధానమైన హక్కు అయినటువంటి ప్రత్యేక హోదాను పనంగా పెట్టినావు. ఈరోజు కేంద్రంలో నీ మంత్రులు కొనసాగుతారు, రాష్ట్రంలో ఇక్కడ బీజేపీతో నీతో చెలిమి చేస్తావు. అన్ని రాజకీయ ప్రయోజనాలు కాపాడుకుంటే దానికోసం ఈ రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేస్తారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ ప్రయోజనం కోసం ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాన్ని సంపూర్ణంగా సర్వనాశనం చేసినాడు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మిగిలిన రాజకీయ పక్షాలు కలిసి ఆంధ్రుల హక్కును కాపాడేదాని కోసం తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఉన్న ఈ నేపథ్యంలో మాకు బాసటగా నిలబడాల్సింది, మాకు శ్రీరామ రక్షగా నిలబడాల్సింది ఇక ప్రజలే మాకు దిక్కు. ప్రజల యొక్క అండతోనే, ప్రజల యొక్క మద్దతుతోనే మేము ముందుకు పోవాల్సిన బాధ్యత ఉంది. ముందుకు పోతాం. ఈ రాష్ట్రాన్ని బంధులతోనూ, నిరసన కార్యక్రమాలతోనూ, గాంధీ మహాత్ముడు చూపించిన బాటతోనూ, నిరసన శాంతియుత ఆందోళన కార్యక్రమాలతో వేడెక్కిస్తాం. తప్పకుండా కేంద్ర ప్రభుత్వాన్ని చలనం తీసుకొస్తాం. ఇంతటితో అయిపోయింది ఏమీ లేదు. ఖచ్చితంగా ప్రత్యేక హోదా సాధించేంత వరకు కొనసాగుతుంది ఈ ఉద్యమం. ఇది ఇంపార్టెంట్ ఇష్యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదానే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అంతకన్నా ఇంపార్టెంట్ అసెంబ్లీలో నేను ఈ క్షణంలో ఏమి ఉండదని నేను భావిస్తున్నాను. దాని మీద చర్చకు రావడానికి ఎందుకు భయపడుతున్నారు ఈరోజు? ముఖ్యమంత్రి గారు ఎందుకు చర్చకు రావటం లేదు ఈరోజు? ఎందుకు ప్రత్యేక హోదా? ఆయనే అన్నాడు, మొన్నటి వరకు కూడా అన్నాడు ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా విషయంలో కాంప్రమైజ్ కావని అన్నాడు. మరి ఈరోజు స్పష్టంగా చెప్పారు నిన్న రాత్రి అరుణ్ జైట్లీ గారు. అలాంటప్పుడు 2 రోజుల్లోనే మాట మార్చేసి నేను స్వాగతిస్తున్నాను, వాళ్ళు ఇచ్చిందే తీసుకోవాలని చెప్పి మాట మాట్లాడటం. మరి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు తన కేసుల నుంచి బయటపడటానికి ఈరోజు ఒక రాజీ మార్గాన్ని ఎదుర్కొని ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో రాజీ పడ్డాడని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. తప్పకుండా ఇది మంచి పద్ధతి కాదు. ఆయన ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక హోదా ఇచ్చేంతవరకు పోరాటం కావాలి. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏదో మేము దానికి తగినంత స్థాయి మేము నిధులు ఇస్తామన్నారు. ఈరోజు ప్రత్యేక హోదా ఇస్తే దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి లాభం రావచ్చు. 10 లక్షల కోట్లు ఇస్తారా ఈరోజు కేంద్ర ప్రభుత్వం? 10 లక్షల కోట్లు ఇస్తారా? చెప్పమనండి. ఈ 1,50,50 లక్షల కోట్లు కూడా రహదారులకు ఇచ్చేది, రైల్వేలకు ఇచ్చేది, ఇవన్నీ కూడా కలిపి చెప్తున్నారు.
ఇది కరెక్ట్ కాదు. మనకు రావాల్సిన 10 లక్షల కోట్లు కూడా ఈరోజు నష్టపోయే పరిస్థితి. భవిష్యత్తు నష్టపోతున్నారు. పిల్లల ఉద్యోగాలు, పరిశ్రమలు ఇవన్నీ రావాలంటే మనకి ప్రత్యేక హోదా కావాలి, ట్యాక్స్ ఎగ్జంప్షన్ కావాలి. ఈ రెండూ లేకుండా ఈ రాష్ట్రం మాత్రం అభివృద్ధి జరగడం అనేది చాలా కష్టం. ఈరోజు రాజధాని విషయంలో కూడా కేవలం 1000 కోట్లు ఇస్తామని చెప్పారు. ఏం కడతారు 1000 కోట్లు ఇస్తే? ఆల్రెడీ 2500 కోట్లతో ఒక్క సచివాలయం బిల్డింగ్ ఒకటే కట్టాడు. ఈయన 1000 కోట్లతో ఏం కడతాడు? ఈరోజు ఎంత తీవ్ర నష్టం జరుగుతుంది. తప్పకుండా దీని మీద ప్రజల్లోకి వెళ్తాం. ప్రజలే మాకు దేవుళ్ళు. ప్రజాస్వామ్యంలో తప్పకుండా ప్రజల దగ్గరికి వెళ్తామని చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒకే ఒక అతని కేసు కోసం, నోటు కోట్ల కేసులో ఇరుక్కొని అతని కేసు నుంచి బయటపడాలని అతని స్వార్థం కోసం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నుండే 5 కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తును పణంగా పెడతా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది నిరుద్యోగుల విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెడతా ఉన్నాడు. మొదటి నుంచి చెప్తా ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం నాయకులు చాలామంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే డే 1 నుంచి కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక నిరసన కార్యక్రమాలు మేము తీసుకోవడం జరిగింది. ప్రత్యేక హోదా ఈ రాష్ట్రం ఎంత అవసరమో కూడా చెప్పడం జరిగింది. మా నాయకుడు నిరాహార దీక్ష చేశారు. మేము ఢిల్లీ వెళ్ళాం, ఆడ రాష్ట్రపతిని కలిసాము, సెంట్రల్ మినిస్టర్ని కలిసాం, అక్కడ నిరసన కార్యక్రమం చేసాం. మొదటి నుంచి కూడా మేము చెప్తా ఉన్నాం, ఇది అవసరం ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అవసరం కూడా చెప్పడం జరిగింది. దాన్నే ఈరోజు ఎజెండాలో కూడా మంచి ప్రాధాన్యతమైన ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రాధాన్యతమైన సమస్యగా తీసుకొని ఈరోజు శాసనసభలో కూడా పోరాటం చేస్తూ ఉన్నాం. ఎల్లుండి కూడా మేము మా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రత్యేక హోదా కోసం మిగతా వామపక్షాలు అందరినీ కలుపుకొని కూడా బంద్ కూడా పిలుపునివ్వడం జరిగింది. ఇదందరూ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎవరు మోసం చేస్తూ ఉన్నారా, ఎవరు అవసరాల కోసం, ఎవరు వాళ్ళ కేసుల కోసం ఎవరు చేస్తూ ఉన్నారు ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం నాయకులు కానీ మంత్రులు కానీ చించుకొని ఏదో ఈ విషయం డైవర్ట్ చేయడానికి ఎంత ప్రయత్నం చేసినా ప్రజలు అది అంతా గమనిస్తూ ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా సరే మాతో కలిసి రండి. సెంట్రల్ గవర్నమెంట్ మీద, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఇది ప్రజల భవిష్యత్తు, 5 కోట్ల ప్రజల భవిష్యత్తు, లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా మీరు మోసం చేసుకోవద్దు. ఇప్పుడైనా సరే ప్రతిపక్షంలో ఉండే మమ్మల్ని మేము దుమ్మెత్తిపోసే కన్నా కూడా మీరు కలిసి వచ్చేసి ప్రత్యేక హోదా కోసం మనం అందరం కలిసికట్టుగా ముందుకు పోదామని కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు లేస్తే జగన్మోహన్ రెడ్డి పోరాటం చేయలేదు, జగన్మోహన్ రెడ్డి అడగలేదని చెప్తా ఉన్నాడు. డే 1 నుంచి మేము చేస్తూ ఉన్నాం. ఎన్ని కార్యక్రమాలు చేశామో మీడియా ద్వారా మీ అందరికీ తెలుసు, ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎప్పటికైనా సరే ప్రత్యేక హోదా అవసరం. సెంట్రల్ గవర్నమెంట్ మీద మన బీజేపీ అధికారం ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా బయటికి రావాలి. మనందరం కలిసి కూడా ఈ ప్రజల కోసమైనా సరే ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా మేము తెలియజేస్తాం.